బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలో కాంగ్రెస్ దే అధికారం అంటున్న ఎగ్జిట్ పోల్స్. కాంగ్రెస్ దే అధికారం అంటుంది CNN సర్వే. మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 55 నుండి 62, పీపుల్స్ పల్స్ ఎగ్జిక్యూటివ్స్ ప్రకారం హర్యానాకు 90, కాంగ్రెస్కు 55, బీజేపీకి 26, ఇతరులు 3 నుండి 5 కనిపించదని. ఆప్, బీజేపీ, ఏఎస్పీ, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ ప్రభావం ఉంటుందన్నారు. కాంగ్రెస్కు 45% ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ 90, బీజేపీకి 23 నుంచి 27, పీడీపీకి 7 నుంచి 11. జమ్మూ కాశ్మీర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్సీ అవతరించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హర్యానాలో కాంగ్రెస్ దే అధికారం అంటున్న ఎగ్జిట్ పోల్స్. కాంగ్రెస్ దే అధికారం అంటుంది CNN సర్వే. మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 55 నుండి 62, పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హర్యానాలో మొత్తంగా 90 ఉంటే కాంగ్రెస్కు 55, బీజేపీకి 26, ఇతరులు 3 నుండి 5 రావచ్చని తెలుస్తుంది. కనిపించని ఆప్, బీజేపీ, ఏఎస్పీ, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ ప్రభావం. కాంగ్రెస్కు 45% ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో మొత్తంగా 90 ఉంటే బీజేపీకి 23 నుంచి 27, పీడీపీకి 7 నుంచి 11. జమ్మూ కాశ్మీర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్సీ అవతరించనుంది.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హర్యానాలో మొత్తంగా 90 స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయితే హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కాంగ్రెస్దే అధికారమని CNN సర్వే, మ్యాట్రిస్ సర్వే, పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉండగా కాంగ్రెస్కు 55, బీజేపీకి 26, ఇతరులు 3 నుండి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 90 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్సీ ఏర్పడే ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? థ్యాంక్ యూ. నాకు మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యతిరేక పవనాలు దేశవ్యాప్తంగా విసిరిన అనేది మరోసారి రుజువు కాబోతుంది అన్న విషయము ఇప్పుడు తాజాగా జరిగినటువంటి హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలలో అంటే వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలను బట్టి కొంత స్పష్టం అవుతూ ఉన్నది. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి అక్కడ కొంత ప్రజాస్వామ్యాన్ని మేము పునరుద్ధరించామని చెప్పుకున్నటువంటి బీజేపీ ఆ రాష్ట్రం మీద చాలా ఆశలు పెట్టుకున్నది. జమ్మూ కాశ్మీరు ఖచ్చితంగా గెలిచి తీరుతాము, జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, మరోసారి సురక్షితమైనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ తాజా అంటే ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే అక్కడ చతికిల పడిందా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. అక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలో ఉమర్ అబ్దుల్లా పత్రం అక్కడ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టబోతున్నారు అని కొంత స్పష్టమవుతూ ఉన్నది. అదేవిధంగా హర్యానాకు సంబంధించి పరిశీలిస్తే హర్యానాలో 2 సార్లు బీజేపీ అధికారంలో ఉన్నది, 3వసారి హ్యాట్రిక్ కొట్టాలి అని చెప్పేసి బీజేపీ కొంత తహతహలాడింది. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి సైని నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోతుందని చెప్పేసి భావిస్తున్నారు. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే నరేంద్ర మోడీని బీజేపీని కంగు తినిపించి కొంత మెజార్టీ స్థానాలను సాధించి అంటే ప్రతిపక్ష స్థానంలో పటిష్టంగా ఉంటుంది అని నిరూపించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి హర్యానాలో కూడా హవా చూపించేందుకు సిద్ధమైంది అనిపిస్తూ ఉన్నది. అక్కడ కూడా 90 స్థానాలు ఉండగా దాదాపుగా 45 నుంచి 60 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ప్రభుత్వాన్ని ఏ పార్టీ మద్దతు లేకుండా, చిన్న చితక పార్టీల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సినటువంటి బలాన్ని కూడా సమకూర్చుకుంటుంది అని తాజా ఫలితాలు వెలువడుతున్నాయి. మరోవైపు పరిశీలిస్తూ ఉంటే బీజేపీ అక్కడ 2వ స్థానంలో నిలబడబోతున్నది. 23 నుంచి 25 స్థానాలు బీజేపీ దక్కించుకోబోతున్నది అని చెప్పేసి కూడా వస్తాను. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి అధిక శాతం ఓట్లు రాబోతున్నాయి. అంటే హర్యానాలో ప్రజలు 2 సార్లు బీజేపీకి అధికారం ఇచ్చినటువంటి హర్యానా ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కొంత మేలు చేస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటు తెలంగాణలో అటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటిని కూడా అక్కడ ప్రజలు కొంత ఆకర్షితులయ్యారని చెప్పేసి కొంత స్పష్టమవుతూ ఉన్నది. అంటే ప్రజా సంక్షేమ పాలన విషయంలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా కాకుండా కొత్త కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు రాబోతుంది అన్న విషయం కొంత స్పష్టమవుతూ ఉన్నది. అంటే ఈ నేపథ్యంలోనే ఇటు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. జమ్మూ కాశ్మీర్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలో ఉన్నటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఉమర్ అబ్దుల్లా మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్న విషయం స్పష్టమవుతున్నది. అయితే జమ్మూ కాశ్మీర్లో మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, మిగతా అంటే బీజేపీ నాయకులు జమ్మూ కాశ్మీర్ చాలా హర్యానా విషయంలో కొంత వెనక్కు తగ్గినప్పటికీ కొంత అపనమ్మకం వాళ్ళు ఉన్నప్పుడు అంటే బయటకు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నామని చెప్పిన బీజేపీ కొంత హర్యానా మీద కొంతవరకు ఆశలు వదులుకున్నాయి. కానీ జమ్మూ కాశ్మీర్ విషయంలో వాళ్ళు చాలా పట్టుదలగా ఉన్నారు. అక్కడి ప్రజలు అంటే వాళ్ళు కొంతకాలంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కానీ, ఉగ్రవాదాన్ని ఏరివేత విషయంలో కానీ, పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టుల కార్యకలాపాలను నివారించడంలో, అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వీటన్నిటి విషయంలో ప్రజా ఆమోదం మాకు లభిస్తుంది, ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉంటారని చెప్పేసి కొంత బీజేపీ భావించింది. కానీ అందుకు భిన్నంగా మరోసారి జమ్మూ కాశ్మీర్ ప్రజలు స్థానిక పాలన, స్థానిక నాయకత్వాన్ని కోరుకొని ఆ వైపు మొగ్గు చూపారు అన్న విషయం స్పష్టమవుతుంది. అంటే వాస్తవాన్ని చెప్పాలంటే తొందరలోనే
మహారాష్ట్ర, తమిళనాడు ఇట్లాంటి కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కన్నా ముందు ఈ ఎన్నికలు అంటే ఇప్పుడు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా ఎన్నికలు, ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ చేతికిలబడము, బీజేపీ అధికారంలో నిర్వహించినటువంటి అంటే ఈ రెండు రాష్ట్రాల యొక్క ఫలితాలు రాబోయే రోజుల్లో జరిగేటువంటి మహారాష్ట్ర, తమిళనాడు ఈ రాష్ట్రాల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మరోసారి అంటే బీజేపీ నరేంద్ర మోడీ చరిష్మా క్రమక్రమంగా తగ్గుతూ వస్తూ ఉన్నది అన్న విషయం స్పష్టమవుతూ ఉన్నది. నిన్నటి వరకు అప్రతిహితంగా విజయ పరంపర కొనసాగించినటువంటి బీజేపీ ఇప్పుడు క్రమక్రమంగా క్షీణిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా వస్తూ ఉన్నది రాబోయే కాలంలో మాదే అధికారం అని చెప్పేసి పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది. ఏ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ఏవైనా భవిష్యత్తులో కాంగ్రెస్దే విజయం, అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయం, బీజేపీ ఓటమి ఖాయం, ఆ దిశగా మేము పావులు కలుపుతామని చెప్పారు. ఖచ్చితంగా అంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమై మరోసారి రాబోయే అంటే 2029 ఎన్నిక జరగబోయేటువంటి 2029 లేకపోతే జమిలీ ఎన్నికలు రాబోతే మొత్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ముందస్తు ఎన్నిక రాకపోతే ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చి మరోసారి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సంతరించుకునేందుకు రాహుల్ గాంధీ బీజం వేశారని చెప్పచ్చు. అంటే ఈ రకంగా చూస్తూ ఉంటే ఎన్నికల్లో జరిగినటువంటి హర్యానాలో అయితే అక్కడి బీజేపీ ప్రభుత్వం నిన్నటి వరకు ప్రజలకు అనేకమైనటువంటి తాయిలను అందించింది, అనేకమైన సంక్షేమ పథకాలను చేపట్టింది. అయినప్పటికీ హర్యానా ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించినట్టుగా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ను పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఎగ్జిట్ పోల్స్ ఏవి చూసినా కానీ సిఎన్ఎన్ కానీ మిగతా ఏ ఎన్నికల ఎగ్జిట్ సంస్థల యొక్క సర్వే సంస్థల యొక్క పరిగణనను గణాంకాలను పరిశీలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే అని హర్యానాలో అనేది స్పష్టమవుతా ఉంది. జమ్మూ కాశ్మీర్లో మాత్రం అటు కాంగ్రెస్కు కాకుండా అంటే జాతీయ పార్టీలను పక్కకు పెట్టినటువంటి జమ్మూ ప్రజలు ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని, స్థానిక ప్రజలను కోరుకుంటున్నారు. స్థానిక పాలనని, స్థానిక నాయకత్వాన్ని బలపరిచిన విషయం స్పష్టమవుతా ఉన్నది. గత కొంతకాలంగా అంటే ఆర్టికల్ 370 ఉన్న సమయంలో కూడా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ పీడీపీ, ఎన్సీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు పోటాపోటీ, ఒక ఈ ప్రభుత్వం లేకపోతే ముఫ్తీ ప్రభుత్వం కాకపోతే ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం, ఈ రకంగా అక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం రెండే వచ్చాయి. గత కొంతకాలంగా జాతీయ పార్టీల స్థానం అక్కడ ప్రజలు కల్పించలేదు. మరోసారి అదే ఫలితాన్ని జమ్మూ ప్రజలు నిరూపించాలనే విషయం చాలా స్పష్టమవుతా ఉన్నది నాకు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హర్యానాలో మొత్తంగా 90 స్థానాలకు గాను పోలింగ్ ముగిసింది. అయితే హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కాంగ్రెస్దే అధికారమని సిఎన్ఎన్ సర్వే, మ్యాట్రిస్ సర్వే, పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. మొత్తంగా కాంగ్రెస్దే హవాలాగా కనబడుతుంది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రం అక్కడ ఎన్సీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చే అవకాశం ఉందన్నట్లు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మరి చూడాలి, పోలింగ్ కౌంటింగ్ సమయానికి వచ్చిన